ఎగ్జాక్ట్లీ మనం అక్కడ ఆన్ స్క్రీన్ చూస్తున్నాం ధోని ధమాకా షో. బెంగళూరుకి అగైన్స్ట్ గా చూస్తే ఎందుకు బెంగళూరు ధోనికి ఫేవరెట్ టీమో ఆ స్టాట్స్ చూస్తే తెలుసు. అత్యధిక పరుగులు 839, అత్యధిక సిక్స్లు ఉన్నాయి 46, అత్యధిక వ్యక్తిగత స్కోర్ 84 కూడా స్కోర్ చేయడం జరిగింది. సో ఈ స్టాట్స్ పరంగా చూస్తే స్టాట్స్ని హిస్టరీని రిపీట్ చేయడంలో ధోని దిట్ట మనకు తెలిసింది. తిరిగి ధోని అయితే రోర్ చేయబోతున్నాడు చెన్నై 10లో మొదటి మ్యాచ్ ఆఫ్ 17th సీజన్ ఆఫ్ ఐపీఎల్ వర్సెస్ బెంగళూరుతో. చెన్నైపై అత్యధిక రన్స్ చేసినటువంటి బ్యాటర్స్ ఎవరైనా ఉన్నారంటే ఒకటి శిఖర్ ధవన్ ఉన్నాడు 1000 పరుగులకు పైగా. రెండో స్థానంలో ఉంది విరాట్ కోహ్లీ 985 రన్స్. సుమన్, దిస్ గోస్ టు సే దట్ చెన్నై బౌలర్లని చెన్నై పిచ్లని కానీ వాళ్ళ గేమ్ ప్లాన్ని కానీ విరాట్ కోహ్లీ కంప్లీట్గా స్టడీ చేసేసాడు. ఇట్ షోస్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్లేయర్ నందు. ఎందుకంటే వేరే టీమ్స్తో స్కోర్ కొడతాము కాస్త ఈజీ, కానీ చెన్నైతో స్కోర్ కొడతాం ఈజీ కాదు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వాళ్ళ క్యాప్టెన్ అంత ఈజీగా రన్స్ చేయడు ఏ బ్యాట్స్మెన్ అయినా. దాంతో మీరు ధోని కూడా ఇందా చూసారా, ఆర్సీబీతో మంచి రన్స్ కొట్టు, బట్ డిఫరెంట్ రీజన్స్ ధోని. ఎందుకంటే దట్ షోస్ దట్ ఆర్సీబీ బౌలింగ్ డెత్లో అంత మంచి లేదు ఓవర్ ద ఇయర్స్ చూసుకుంటే. అందుకనే ధోని బ్యాటింగ్ ఆర్డర్ కింద వస్తాడు, ఫుల్ క్యాపిటలైజ్ చేశాడు. ఆర్సీబీ బౌలర్స్ని ఎప్పుడు వదలలేదు, ఎన్ని మ్యాచ్లు గెలిపించాడు అగైన్స్ ఆర్సీబీ డౌన్ ది ఆర్డర్ వచ్చి, బికాస్ వాళ్ళ బౌలింగ్లో చాలా లోపాలు ఉన్నాయి, అదే తీర్చుకోవాలి. ట్రూ.